నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇటీవల అమెరికాలో మరణించిన జెట్టి హారిక, తాడిబోయిన రవితేజల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఇటీవల అమెరికాలో మృతి చెందిన తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక, తాడిపోయిన రవితేజ కుటుంబాలను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అండగా ఉంటారని, మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని రాజకుమారి హామీ ఇచ్చారు. ఇల్లు కూడా తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని అమ్మాయి కోరిక మీదకి అమెరికాకి పంపించడం జరిగింది. ఇంకొక సంవత్సరంలో చదువు అంతా అయిపోయి ఇక్కడికి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ దారుణం జరిగింది. శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళు, మన ఊరు వాళ్ళు, ఐతానగర్ వాళ్ళు, ఎక్కడ వాళ్ళైనా, దగ్గరైనా దూరమైనా, ఇంకో ఊరైనా, ఏదైనా మన ఇండియా నుంచి అమెరికాకి పిల్లలు వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, ప్రయోజకులై రావాలని మనం కోరుకుంటాం. అయితే అక్కడ అనుకోని సంఘటనలు జరిగి ఇలా దురదృష్టం వెంటాడుతుంది. అందులో యాక్సిడెంట్లో మరణించడం అనేది అది మరి భరించలేని వేదన. దాంతోపాటు ఏంటంటే సంవత్సరం క్రితమే అమ్మాయి అక్కడికి వెళ్ళడం జరిగింది. బాగా చదువుకునే అమ్మాయి, మంచి తెలివైన అమ్మాయి, చక్కటి అమ్మాయి, ఇద్దరే పిల్లలు వారికి. నేను నాన్నగారు మంచంలో ఉన్నాను, అమ్మ కూడా పెద్ద ఆవిడయింది. వీళ్ళు మరి పాపం పిల్లల్ని చదివించుకుంటా ఏదో చాలా కష్టంతో చదివిస్తున్నారు. దానికోసం చాలా అప్పులు కూడా చేశారు. మరి ఇది చెప్పలేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే పిల్లల మీద ఆశలు ఉంటుంది. ఎంత ఖర్చు అయినా పెట్టి బిడ్డలను చదివించుకోవాలనే ఆలోచన అనేది నిజంగా చాలామందికి వస్తుంది. అది చెడని నేను అన్నాను, మంచిదే. ఎందుకంటే పిల్లలు మళ్ళీ పెద్ద చదువుకుని ప్రయోజకులు అయినాక వాళ్ళు తప్పులు వాళ్ళే తీర్చుకుంటారనే ఉద్దేశంతో ఆ రకంగా పాప ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుని పంపించారు. ఈరోజు ఖచ్చితంగా జరిగినటువంటి ఈ నష్టాన్ని పూర్తవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. నేను కూడా చంద్రబాబు గారితో మాట్లాడతాను. మహిళా కమిషన్ చైర్మన్గా ఇలాంటి ఘోరాలు కానీ లేకపోతే అనుకోని సంఘటనలు కానీ జరిగినప్పుడు నేను బాబు గారు ఎంతో సాయం చేశారు, ఎంతోమందికి ఆయన చేశారు. అటువంటి మంచి దాతృ హృదయం ఆయనకుంది బాబు గారికి. ఖచ్చితంగా ఆయన దృష్టికి నేను తీసుకువెళ్తాను. మరి వాళ్ళంతా కూడా మాట్లాడి ఏ విధంగా అమ్మాయిని తీసుకురావాలి, దాన్ని తొందరగా నిజంగా చాలా త్వరగానే ఏర్పాటు చేస్తున్నట్టు 2-3 రోజుల్లో అమ్మాయి ఇక్కడికి వస్తుంది, తీసుకొస్తారు. వారికి ఎంతవరకు మనం న్యాయం చేయగలం తప్పనిసరిగా న్యాయం చేస్తాం. అది కూడా చెప్తున్నాను ధైర్యం. పేద ప్రజలకు ఎక్కడ ఆహార కొరత లేకుండా చూసే లక్ష్యంతో ఆహార పౌర సరఫరాల శాఖ ముందుకు వెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే కొంతమంది స్వార్థపరులు దీనిని దారి మళ్లించి కేవలం వారి స్వాలంబన కోసం కుట్రపూరితంగా క్షేత్రస్థాయిలో అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. దీనిని ఒక మాఫియా లాగా మార్చి కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యేలా ఒక వ్యవస్థని గతంలో తయారు చేశారని చెప్పారు. కాకినాడ ఒక్క పర్యటనలోనే 24,000 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ ని 2 రోజుల్లో సీజ్ చేసినట్లు చెప్పారు. పౌర సరఫరాల శాఖ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో అనేక మంది పేదవారికి ఎవరికి కూడా ఆహార కొరత లేకుండా ఉండాలనే ఒక మంచి లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అయితే కొంతమంది స్వార్థపరులు దీన్ని దారి మళ్లించి కేవలం వాళ్ళ స్వలాభం కోసం కుట్రపూరితంగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చాలా అవకతవకలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని ఒక విధంగా చెప్పాలంటే ఒక మాఫియా లాగా ఏర్పాటు చేసుకుని దారి మళ్లించి కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థని వీళ్ళు క్రియేట్ చేశారు అధ్యక్ష. సో అనేక సందర్భాల్లో
క్షేత్రస్థాయిలో మా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు చిన్న చిన్న దాడులు చేసినా కూడా కాకినాడ ఒక్క పర్యటనలోనే 52,000 లక్షల మెట్రిక్ టన్నులు అందులో పీడిఎస్ రైస్ సరఫరా చేస్తున్న సుమారు 24,000 మెట్రిక్ టన్నులు మేము 2 రోజుల వ్యవధిలోనే అక్కడ సీజ్ చేసాం అధ్యక్ష. అంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఇటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలతోటి మాఫియా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి ఇతర దేశాలకు ఏ విధంగా తరలిస్తున్నారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీ ద్వారా అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సుమారు 6-7 జిల్లాల నుంచి బియ్యాన్ని దారి మళ్లించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చాలా అన్యాయంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అధ్యక్ష. ఖచ్చితంగా మేము దీనిపైన సమగ్రంగా మేము విచారం జరుపుతున్నాం. ఎక్కడైతే సామాన్య ప్రజలకు అందించాల్సిన మా పీడిఎస్ రైస్ని మిల్లర్స్ కానివ్వండి, వర్తకులు కానివ్వండి, లేదా కొంతమంది కావాలని దీన్ని ఎక్స్పోర్టర్స్ రూపంలోనూ హోల్సేలర్స్ రూపంలోనూ కొత్తగా వీళ్ళు మార్కెట్లోకి వచ్చి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన బియ్యం సరఫరా నిజాయితీగా మా కార్పొరేషన్ ద్వారా అందించడానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎవరిని ఇందులో వదిలిపెట్టాం నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం 39,550 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మా కార్పొరేషన్ ద్వారా ఒక బటన్ మాత్రం నొక్కలేదు అధ్యక్ష. చాలా బటన్లు నొక్కారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన 1,650 కోట్ల రూపాయలు బటన్ మాత్రం నొక్కకుండా వీళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఒక 1,000 కోట్ల వరకు మేము రాగానే 15 రోజుల్లోనే మేము ఆ రైతాంగానికి 1,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన 650 కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా మేము రైతాంగాన్ని ఆదుకునే విధంగా మేము ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఎవరిని కూడా వారికి ఇబ్బంది కలగకుండా, అంటే మొన్న మేము ఇచ్చిన 1,000 కోట్లు 49,367 రైతులకి మేము అందించగలిగాం అధ్యక్ష. ఇంకొక 600 కోట్లు బాకీ ఉన్నాం. అది సుమారు 97,485 రైతులు, ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కొంతవరకు బాపట్ల జిల్లా నుంచి రైతులు ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని మేము డెఫినెట్గా వాళ్ళకి అందించే విధంగా మేము చేస్తాం అధ్యక్ష. రుణాలు ఏ విధంగా తీసుకుంటున్నారంటున్నారు మీరు. రుణాలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే బ్యాంక్ గ్యారంటీ ద్వారా మాకు ఆ రుణాలు వస్తాయండి. అక్కడ ఎక్కడ పొరపాటు లేకుండా. తర్వాత ధాన్యం ఏదైతే మేము కొనుగోలు చేశామో ఆ ధాన్యం కొనుగోలు చేసిన బియ్యం స్టాక్స్ని మేము ఉపయోగించుకుని బ్యాంకుల ద్వారా తప్పకుండా మేము ఆ రుణాలు తెప్పించుకుని మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వాడుతూనే ఉంటాం. రాబోయే 3 నెలల్లో మన మిషన్ స్టేట్మెంట్ ఏంటి, మనం ఏ విధంగా మనం ముందుకెళ్దామని ఆలోచించినప్పుడు మార్చి 31వ తారీఖు కల్లా 2025 కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్ సప్లైస్ శాఖ నుంచి మేము 10,000 కోట్ల రూపాయలు ఈ 37,550 కోట్ల రూపాయల్లో ఖచ్చితంగా మేము చెల్లిస్తామనే ఒక నిర్ణయం తీసుకుని దానికి మేము అంకిత భావంతో కష్టపడి ప్రజలకి మెరుగైన సేవ అందించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా పొరపాటు జరగదు. తెనాలి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులకు జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం 5వ రోజు కొనసాగింది. తరగతి గదిలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ కోరారు. టూల్స్ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు 23వ తారీఖు 18వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇది 27వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి దీన్ని టీచర్స్ అందరూ కూడా ఉపయోగించుకొని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ని అబ్జర్వ్ చేసి టీచర్స్ యొక్క బోధనా విధానాన్ని, బోధనా పట్టిమని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తెనాలి ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెనాలి జనసేన పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక సమర్థవంతమైన నాయకుడికి పదవులు ఇలా వర్తిస్తాయి అనడానికి ఇది ఒక తార్కాణమని అన్నారు. ఒక సమర్థవంతమైన వ్యక్తికి
మరి పదవులు ఎలా మరి వహిస్తాయి, ఎత్తుక్కుంటా వస్తాయనే దానికి మరి తార్కాను నాదెళ్ల మనోహర్ గారు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగానే కాకుండా ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫోర్ లీడర్గా నియామకం జరిగింది. మరి వారికి ఆ నియామకాన్ని సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో ముందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాయని మా ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఒక చిన్న విరామం.